మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఐపీఎల్ ప్లే ఆఫ్స్ రేసు రసవత్తరంగా మారుతున్న వేళ చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు ఊహించని భారీ షాక్ తగిలింది. టోర్నీలో అత్యంత కీలకమైన దశకు చేరుకున్న సమయంలో గైక్వాడ్ సేనకు ఊహించని దెబ్బ పడింది. అద్భుతమైన ఫామ్లో దూసుకుపోతున్న ఇంగ్లీష్ ఆల్రౌండర్ జెమీ ఓవర్టన్ గాయం కారణంగా కీలక మ్యాచ్లకు దూరమయ్యాడు. పాయింట్ల పట్టికలో చెన్నై పరిస్థితి చూస్తే మిగిలిన 3 మ్యాచ్లలో ఏ ఒక్కటి ఓడినా ప్లే ఆఫ్స్ ఆశలు గల్లంతయ్యే ప్రమాదం ఉంది. ఇలాంటి డూ ఆర్ డై సిచ్యువేషన్లో ఓవర్టన్ దూరం కావడం చెన్నై విజయావకాశాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఎందుకంటే ఇప్పటి వరకు అతను చేసిన ప్రదర్శన అలా ఉంది కాబట్టి. జెమీ ఓవర్టన్ చెన్నై జట్టులో ఒక పర్ఫెక్ట్ బ్యాలెన్సింగ్ ప్లేయర్. కానీ దురదృష్టవశాత్తు అతని కుడి తొడకు తీవ్రమైన గాయమైంది. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం అతను హుటాహుటిన తన స్వదేశమైన బ్రిటన్ కు పయనమయ్యాడు. ఈ విషయాన్ని చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటించింది. ఓవర్టన్ త్వరగా కోలుకోవాలి, అతని సేవలను మిస్ అవుతున్నామంటూ సిఎస్కే యాజమాన్యం ఒక ఎమోషనల్ పోస్ట్ కూడా పెట్టింది. అయితే టోర్నీలో నాకౌట్ లాంటి ఈ 3 మ్యాచ్ల ముందు ఈ వార్త రావడం చెన్నై అభిమానులను కలవరపెడుతోంది. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. జెమీ ఓవర్టన్ దూరం కావడం సిఎస్కేకి ఎంత పెద్ద నష్టం. ఈ సీజన్లో అతని ప్రదర్శన చూస్తే ఆ విషయం మీకే అర్థమవుతోంది. దాదాపు 140 కిలోమీటర్ల పైచిలుకు వేగంతో బంతులు విసరగల సత్తా అతని సొంతం. పవర్ ప్లే తర్వాత మిడిల్ ఓవర్లలో అతని ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేయడంలో, అలాగే కీలకమైన బ్రేక్ త్రూలు ఇవ్వడంలో ఓవర్టన్ చెన్నైకి పెద్ద ఆస్తిగా మారాడు. బౌలింగ్లోనే కాకుండా బ్యాటింగ్లో కూడా ఆఖరి ఓవర్లలో క్రీజులోకి వచ్చి భారీ సిక్సర్లు బాదగలడు. ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్లు ఎప్పుడు జట్టుకు అదనపు బలం. అతని రూపంలో చెన్నైకి ఒక వికెట్ టేకింగ్ ఆప్షన్తో పాటు ఒక డెత్ ఓవర్ల పవర్ హిట్టర్ కూడా అందుబాటులో లేకుండా పోయాడు. ముఖ్యంగా చెపాక్ లాంటి స్లో పిచ్లపై అతని పేస్ వేరియేషన్స్ జట్టుకు ఎంతో ఉపయోగపడేవి. ప్రస్తుతం చెన్నై ముందున్న టార్గెట్ చాలా స్పష్టంగా ఉంది. మరో 3 మ్యాచ్లు ఆడాల్సి ఉండగా అందులో అన్ని గెలిస్తేనే దర్జాగా ప్లే ఆఫ్స్లో అడుగు పెడుతుంది. ఒక్క మ్యాచ్ ఓడినా నెట్ రన్ రేట్ ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిన సంక్లిష్ట పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి టైంలో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, కోచ్ ఫ్లెమింగ్ కు ఓవర్టన్ స్థానాన్ని ఎవరితో భర్తీ చేయాలనేది పెద్ద తలనొప్పిగా మారింది. ఓవర్టన్ లాంటి మ్యాచ్ విన్నర్ లేని లోటును భారతీయ యువ ఆటగాళ్లతో భర్తీ చేస్తారా, లేదా మరో విదేశీ ఆటగాడికి అవకాశం ఇస్తారా అనేది చూడాలి. ఏదేమైనా ఆల్రౌండర్ కోటాలో ఓవర్టన్ మిగిల్చిన శూన్యం చెన్నై బౌలింగ్, బ్యాటింగ్ డెప్త్ పై ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది. ఇక ఇదిలా ఉంటే చెన్నై సూపర్ కింగ్స్ కి ఇలాంటి కష్టాలు కొత్తమే కాదు. గతంలో ఎన్నోసార్లు కీలక ఆటగాళ్లు గాయపడ్డా యువ ఆటగాళ్లతో మ్యాజిక్ చేసి కప్పులు కొట్టిన చరిత్ర చెన్నై సూపర్ కింగ్స్ కు ఉంది. మరి ఈసారి ఓవర్టన్ లేని లోటును చెన్నై ఎలా అధిగమిస్తుందో వేచి చూడాలి. జెమీ ఓవర్టన్ ప్లేస్ లో చెన్నై తుది జట్టులోకి ఎవరిని తీసుకుంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? మీ ఆన్సర్ను కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.